హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 29వ అధ్యాయం సంక్షిప్త కథను గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కథ అంబరీషుడు దుర్వాస మహర్షిని పూజించుట గురించి తెలియజేస్తుంది. మరి కథలోకి వెళ్తే, సుదర్శన చక్రం ఇరువురిని కాపాడి అంతర్ధానమైన తరువాత అంబరీషుడు వినయంగా దుర్వాసుని పాదాలకు నమస్కరించి నీళ్లతో కాళ్ళు కడిగి తన తలపై చల్లుకున్నాడు. ఆ తరువాత అతనితో ఇలా వేడుకున్నాడు: ఓ మునీశ్వర, నేను సాధారణ గృహస్థుడిని. నా శక్తి మేర శ్రీహరిని సేవిస్తూ ద్వాదశి వ్రతం పాటిస్తూ ప్రజలకు కీడు కాకుండా రాజ్యం నడుపుతున్నాను. నా కారణంగా మీకు కష్టం కలిగింది. దయచేసి నన్ను క్షమించండి. నాకు నా వంశానికి పావనత్వం కలిగించేందుకు నా ఇంటికి విచ్చేసిన మీకు నా నమస్కారాలు అని పలికెను. అంతటి వినయాన్ని చూసి దుర్వాసుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు: రాజా, ఇతరుల ప్రాణాలను కాపాడేవాడు తండ్రితో సమానం. నీవు కూడా నాకు అలాంటి వాడివే. నీవు చిన్నవాడవైనందున నేను నీకు నమస్కరించి నీ ఆయుక్షీణము చేయలేను. కానీ నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీవు నా ప్రాణరక్షకుడవు అని పలికి అంబరీషుని ఆహ్వానాన్ని అంగీకరించి సహపంక్తి భోజనం చేసి అతని భక్తిని ప్రశంసించి ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అంబరీష దుర్వాసుల మధ్య జరిగిన ఈ సంఘటన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది అని అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా చెప్పసాగెను. ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించావు కదా. ఆ రోజున విష్ణువు శేషశయ్యపై నుండి లేచి భక్తులకు ప్రసన్నుడవుతాడని అంటారు. ద్వాదశి రోజు చేసిన పుణ్యం పంచదానాలు చేసినంత ఫలితమిస్తుంది. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రంతా హరినామ జపంతో జాగరణ చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు దానం చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నా ఆ గడియలలోనే భోజనం చేయడం ద్వారా పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ కథను ఎవరు చదివినా విన్నా వారికి కూడా సకల ఐశ్వర్యాలు, సంతాన ప్రాప్తి లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 29వ 29వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ధన్యవాదాలు.